తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే రామగుండం రాఘవపురం రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో సిర్పూర్ కాగజ్ నగర్ వరంగల్ సికింద్రాబాద్ సెక్షన్ల మధ్య పలు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. ఢిల్లీ చెన్నై సికింద్రాబాద్కు వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. కాగజ్ నగర్ ఆసోబాద్ ఎక్స్ రోడ్ బెల్లంపల్లి మందమరి రామకృష్ణపూర్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలు కనుక చూస్తే జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ రిక్రియేషన్ క్లబ్లో తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్ను వెంటనే అందజేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే గత నెల 30న వాంకిడి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన 5గురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఏఎన్ఎం స్రవంతి, కుక్ హరికిషన్తో పాటు మరో 2 సిబ్బందిని బదిలీ చేశారు అధికారులు. కలుషిత ఆహారం తిని 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటనలో కఠిన చర్యలు తీసుకోకుండా బాధ్యులను బదిలీ చేయడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మిగతా వార్తలు కనుక చూస్తే జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా రులిపించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేష్ పాల్గొన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక రైతులు అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటే నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే మాజీ మంత్రి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ధైర్యం కల్పించారు, భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మెడలు వంచైనా సరే అన్ని ధాన్యం కొనేలాగా ప్రభుత్వమైన ఒత్తిడి తెద్దామని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి మద్యం దుకాణాలు మద్యం కొనుగోలుపైనటువంటి శ్రద్ధ ధాన్యం కొనుగోలుపైన లేదని కూడా ఆయన సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. నల్గొండ జిల్లాలో అయితే ఇప్పటివరకు కూడా ఒక్క బస్తా సన్నధాన్యం కూడా కొనలేదు. ఎక్కడ 500 రూపాయల బోనస్ ఇవ్వబడుతుందో అని అధికారులందరూ కూడా సన్నధాన్యం కొనుగోలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా నిలప్తంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన సందర్భంగా మండిపడడం జరిగింది. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు ఆగిపోయాయి, ఎక్కడికక్కడ కూడా కుప్పలు తెప్పలుగా ధాన్యం కొనుగోలు అన్ని కూడా ఎక్కడికక్కడ కూడా పేరుకుపోయాయి. కానీ ప్రభుత్వానికి చీమకుట్టడం లేదు. ఈసారి నల్గొండ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. కానీ ఇప్పటివరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతు భరోసా సంబంధించినటువంటి రుణాలు కూడా లేవు. ఎక్కడిదక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే దున్నపోతుమైన వాన పడ్డట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం విదేశాల్లో పర్యటన చేస్తూ రాజకీయాలు చేస్తూ మూసీ సుందరీకరణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నాడని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా మండిపడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆరోపణ చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వడ్లు కొనే దిక్కు లేక అన్నదాతలు నడి రోడ్డుపైనే వడ్ల ట్రాక్టర్లను నిలిపి ఎక్కడికక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించాం. ప్రధానంగా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నాడు, అక్కడ నియోజకవర్గంలో గెలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయన సొంత ఇలాకాలోనే రైతులు వడ్లు కొనే దిక్కు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా అక్కడ రైతులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో 30 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. ప్రైవేటు మిల్లర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా రానివ్వట్లేదు. ఎటు పాలుపోక ఏం చేయాలో అర్థం కాక ఈరోజు హుజూర్నగర్ నడి సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనువిప్పు కలగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులు అక్కడ భీష్మించి కూర్చున్నారు. దాదాపు 100 ట్రాక్టర్లు అక్కడ నిలిపి నిరసన కార్యక్రమం చేయడంతో మిరాల్గట్టుడు హుజూర్నగర్ సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మిల్లర్లను సమన్వయం చేసి కొనుగోలు కేంద్రాలు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు కూడా వడ్ల ధాన్యాన్ని సజావుగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా హుజూర్నగర్ రైతాంగం డిమాండ్ చేశారు.
మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని బాలుర గురుకుల పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు రోడ్డెక్కారు. 3 రోజులుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కనీసం మెనూ పాటించట్లేదు, పురుగులన్నం పెడతా ఉన్నారు, గదులలో ఎలకలు తిరుగుతూ ఉన్నాయి, తమంతా కూడా భయంగా గుప్పి ఉంటూ గడుపుతున్నామని కూడా అక్కడ విద్యార్థులు ఆందోళన చెందారు. ఈరోజు ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేసినటువంటి క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థులు వివిధ సంఘాల విద్యార్థి సంఘాలు కూడా అక్కడ చేరుకొని విద్యార్థుల తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ వంటగదిలో అన్నటువంటి పదార్థాలన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఏ ఒక్క పదార్థం కూడా తినడానికి లేదు, అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి, ఎలకలు తిరుగుతూ ఉన్నాయి, నాణ్యమైనటువంటి ఆహారం అందించట్లేదు, మేమంతా కూడా అనారోగ్యం పాలవుతా ఉన్నాం, వాంతులు అవుతూ ఉన్నాయి, అనారోగ్యం పాలవుతున్నాం కూడా విద్యార్థులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఉన్నతాధికారులు విద్యార్థుల యొక్క సమాచారం అంతా తీసుకొని ఇక్కడ చర్యలు చేపడతాం, ఎట్టి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి మెనూ అందించేలాగా చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు విరమించారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో జరుగుతున్నటువంటి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను కలెక్టర్ బదావత్ సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొల్లాపూర్లో 19వ వార్డులో జరుగుతున్నటువంటి సర్వేను స్వయంగా కలెక్టర్ ఆ ఫామ్లు ఫిలప్ చేస్తున్నటువంటి విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడ సిబ్బందితో అడిగి ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, ఒక ఫామ్ ఫిలప్ చేయడానికి, ఒక సర్వే చేయడానికి ఎంత సమయం పడుతుంది, త్వరితగతిన ఎట్లా పూర్తి పలు వాళ్ళకు సూచనలు చేశారు. సర్వేకి వెళ్తున్నటువంటి క్రమంలో ముందస్తుగా కుటుంబ యజమానులకు ఎక్కడైతే సర్వేకి వెళ్తున్నారో వాళ్లకు ముందస్తుగా సమాచారం ఇస్తే వాళ్ళు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుంటారని, దాంతోపాటుగా వాళ్ళు సహకరిస్తారని చెప్పేసి కూడా కలెక్టర్ సిబ్బందికి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు తిప్పలు రైతులకు తప్పడం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అచ్చంపేట మండలం సింగారంలో ఉన్నటువంటి రైతులు ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే చిన్న కెపాసిటీ ఉండడం ఒక ఎత్తు అయితే లో వోల్టేజ్ రావడంతో అక్కడ ఉండేటువంటి పంట పొలాలకు నీరు అందడం లేదని చెప్పేసి, పవర్ సరిగా రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఒక కౌలు రైతు నేను దూరంగా నా పొలం ఉండడంతో అక్కడికి లో వోల్టేజ్ వస్తుండడంతో నాకు పొలం పారడం లేదని చెప్పేసి ఆయన ఏకంగా ట్రాన్స్ఫార్మర్కు తాళం వేయడంతో మిగతా రైతులంతా కూడా అతను ట్రాన్స్ఫార్మర్కు తాళం వేశాడు, మా పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నా పొలం ఎండిపోతే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఆ కౌలు రైతు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయము విద్యుత్ అధికారులకు విన్నవిస్తే మీ ఇష్టం ఉన్నది చేసుకోండి అని చెప్పేసి కూడా నిర్లక్ష్యంగా రైతుకు చెప్పినట్టుగా రైతు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు ఈ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా కరెంటు విషయంలో వ్యవహరిస్తూ ఉందో దీని పట్ల అంటే మంచిగా ఉండాల్సినటువంటి రైతులు కూడా వాళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు, నిష్ఠూర పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్లకు సక్రమంగా కరెంటు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులో 5,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డటువంటి మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మక్తల్ నారాయణపేట ప్రాజెక్టులు ఎలా కట్టబెడతారని చెప్పేసి మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్ని విధాలా విఫలమైందని చెప్పేసి, పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపులు గుండాయిజం చేస్తుందని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఏదేమైనప్పటికీ 6 గ్యారంటీలు అసంపూర్తి గ్యారంటీలుగా మారాయని చెప్పేసి, మొత్తంగా పరిపాలన తెలంగాణలో కొద్ది రోజులు చేస్తే ఢిల్లీలోనే ఎక్కువగా మకాం వేస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతా ఉందని చెప్పేసి, ఇప్పటికైనా అని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే హామీలు అమలు చేసేందుకు ప్రజల లోపల అవగాహన తీసుకొచ్చేందుకు మేము ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొర్రతాండాలో అగ్ని ప్రమాదం జరిగింది. కొర్ర సేవ్యాకు చెందినటువంటి కిరాణా షాపులో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్తో షాప్ అంతా కూడా దగ్ధమైంది. దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు సామాను అన్నీ కూడా మొత్తం పూర్తిగా కాలి మసైపోయాయని చెప్పేసి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇంత నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం పట్టించుకొని నాకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కూడా కొర్ర సేవ్య ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలో ఉపాధి హామీ గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓటర్ జాబితాలో 20 సంవత్సరాల నుండి ఒకే చోట ఉన్న పేర్లను అధికారులు వేరే వార్డుకు మార్చడంతో గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పలేక అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లోపు ఓటర్ జాబితా సవరణ చేయకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు అధికారులకు తెలియజేశారు. వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. వేరుశెనగ రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ క్వాలిటీగా ఉన్నా కూడా తక్కువ ధర వేస్తున్నారని, పంట అమ్మితే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు రైతులు. వేరుశెనగ రైతులకు మద్దతు ధర కల్పించి వారిని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను రవికాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ ధిక్కార స్వరమని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కనీసం ఆయన పేరిట కళాక్షేత్రం నిర్మించడానికి 300 గజాల స్థలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరిట పెద్ద కళాక్షేత్రం నిర్మించామని చెప్పి ఆయన గుర్తు చేశారు. దాంతోపాటు వరంగల్ కేంద్రంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్టయితే గత యాసంగి సీజన్లో పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించారు. దేవరూపుల మండలం ధరావత్ తండాలో పంట నష్టపోయిన ఆంగోతు సత్తమ్మ అనే మహిళకు ఆమె కొడుకుకు సంబంధించినటువంటి వివాహానికి డబ్బులు లేవని చెప్పడంతో 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేసీఆర్ గారు 5 లక్షల చెక్కును పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ చెక్కును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ చెక్కు ఇవ్వడం పట్ల ఆ కుటుంబం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఉందని వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులను పూర్తిగా మోసం చేశారని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇక్కడ హామీలను తుంగలోకి తొక్కి మహారాష్ట్రలో గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. దాంతోపాటు మహారాష్ట్రలో 300 కోట్లతో కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రకటనలు వేయించుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్టయితే ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా దేవరూపుల మండలం మాదపురం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు ఆశయాలను ముందుకు కొనసాగించాలని నినాదాలు చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో పూర్తిగా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ములుగు ఏరియా ఆసుపత్రిలో కనీస వసతులు లేక అక్కడికి వచ్చేటువంటి రోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం జ్వర సమస్యతో వచ్చినటువంటి వాళ్లకు రక్త పరీక్షలు కూడా చేసే సౌకర్యం కూడా లేక వాళ్ళంతా కూడా ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి సీతక్క చొరవ తీసుకొని అక్కడ వసతులు కల్పించాలని చెప్పి అంతా కూడా కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రజల సమస్యల పట్ల ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి నాటక రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. మంచిర్యాల వరంగల్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా మంత్రిలో ఉన్నటువంటి వందలాది ఎకరాలు రైతులు భూములు కోల్పోతుంటే మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. గతంలో కూడా 2023 సంవత్సరంలో కూడా ఇదే శ్రీధర్ బాబు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేఖ రాసినటువంటి సందర్భం, ప్రధానికి లేఖ రాసినటువంటి లేఖలో కూడా తెలుగులో రాయడం కూడా ఇవన్నీ కూడా ఒక నాటక పరిణామాలే చూపిస్తున్నాయంటూ కూడా ఆయన ఆరోపించారు. 25 లక్షలు చెల్లించాలంటూ రాసినటువంటి మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇప్పటికి పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. వెంటనే మంత్రిలో హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ఎకరానికి 50 లక్షలు పరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కూడా మంత్రి శ్రీధర్ బాబు గారికి చెప్పు చేతిలో ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, ఇదంతా కూడా దారుణం అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. అలాగే నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చి వారికి కావాల్సినటువంటి తగిన పరిహారం చెల్లించేంత వరకు కూడా భూముల్లో అడుగు పెట్టొద్దంటూ కూడా ఆయన హెచ్చరించారు. వెంటనే ఇలాంటి
జిల్లా కలెక్టర్ కావచ్చు, నేషనల్ అథారిటీ అధికారులు కావచ్చు ప్రజల పట్ల రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం లగచెర్లలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతాయి. ప్రజా ఆగ్రహానికి, రైతుల ఆగ్రహానికి మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు ఎవరు కూడా లెక్క చేయరు. కాబట్టి వారంతా కూడా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 50 లక్షలు పరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్దపల్లి నుండి రామగుండం వైపు వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 బోగీలు పూర్తిగా నేలకొరగగా మరొక 5 బోగీలు పాక్షికంగా నేలకొరిగాయి. మొత్తంగా 11 బోగీలు నేలకొరగడంతో పెద్ద ఎత్తున కూడా ధ్వంసం వాటిల్లింది. 2 పట్టాలు కూడా అంటే 2 ఇన్ను అవుట్ అప్ డౌన్ 2 ట్రాకులు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలని కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. ఇది ప్రధాన రైల్వే రూట్ కావడంతో ఢిల్లీ నుండి చెన్నై వెళ్ళేటువంటి ప్రధాన రైల్వే మార్గం కావడంతో పెద్ద ఎత్తున కూడా రైళ్లన్నీ కూడా రద్దు కావడం జరిగింది. సుమారు 35 రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. 25 రైళ్లను పాక్షికంగా, మిగతా వాటిని కూడా పూర్తిస్థాయిలో రద్దు చేయడం జరిగింది. ప్రయాణికులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నటువంటి రూట్లలో కూడా అధికారులు అయితే రైళ్ల రూట్లను అయితే మళ్లించడం జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి అయితే రైల్వే అధికారులు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ఏకే జైన్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా పనులు కొనసాగుతాయంటూ కూడా ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరగా కూడా ఒక ట్రాక్ను పునరుద్ధరించి రైళ్లను మళ్లింపు చేస్తామంటూ కూడా ప్రజలంతా కూడా గమనించాలంటూ కూడా ఆయన వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే ఓ ఫంక్షన్కి వెళ్తున్న మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జగిత్యాల పట్టణ కేంద్రంలోని జంబిగద్దె వద్ద కాసేపు ఆగి బీఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించి అక్కడే టీ తాగి నిన్న జరిగినటువంటి పాదయాత్రతో పాటు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పనితీరు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉందనే దానిపైన స్థానికంగా ఉన్నట్టు వారితో కాసేపు టీ విరామంలో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఈ పార్టీని ప్రజలే బొందపెట్టేటువంటి పరిస్థితి ఉందంటూ ఆయన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇంకా మరొక వార్త, జగిత్యాల జిల్లాలో దాదాపు జిల్లా వ్యాప్తంగా ఎక్కడొక చోట రోజు గంజాయి పట్టుబడుతూనే ఉంది. నిన్న జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లపల్లి వద్ద ఓ వ్యక్తి గంజాయిని దాదాపు అర కిలో గంజాయి తరలిస్తుండగా అతన్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆయన గంజాయి సేవించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించి అతనితో పాటు ఇంకా ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఎంత పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి మాత్రం అక్రమ రవాణా మాత్రం ఆగట్లేదు. మరొక వార్త, నిన్న రైతు పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర తర్వాత ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టుకు తొలి జడిపి చైర్పర్సన్ దావ వసంత అక్కడిగా విజిట్ చేశారు. ఎందుకంటే నాటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి సహకారంతో దాదాపు 159 కోట్లతోటి రోళ్లవాగు ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. 0.25 నిల్వ ఉండే సామర్థ్యం నుంచి 1 TMC నిల్వ ఉండే సామర్థ్యం వరకు నీటి సామర్థ్యం కోసము దాదాపు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేయగా సంవత్సరము పాలన గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలము 10% పనులు చేయకపోవడం పట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇవాళ అక్కడ విజిట్ చేసినటువంటి సందర్భంగా చాలామంది రైతులు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఇటు వసంతకైతే వివరించారు. ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ ఇటువంటి పనులు పూర్తి చేస్తుంది, కేసీఆర్ సర్కార్ మొదలు పెడితే మరి మిగిలిన పనులు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పూర్తి చేయట్లేదని అక్కడి రైతులైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ అట్లాగే తొనిగండ్ల గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు, రాస్తారోకోలు నిర్వహించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించడం జరిగింది. రామాయంపేట పరిధిలోనే మనోహరాబాద్ మండలానికి సంబంధించిన ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నటువంటి 2 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాళ్ళు పలు గ్రామాలలో గంజాయి విక్రయిస్తూ యువకుల్ని చెడగొడుతున్న నేపథ్యంలో పోలీసులు పట్టుకుని వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది.
సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలంలో ఈరోజు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పర్యటించారు. అక్కడ సమగ్ర సర్వేకి సంబంధించిన ఎట్లా జరుగుతున్నది, గ్రామాల్లో గ్రామాన సర్వే జరుగుతున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. అట్లాగే ఆ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు జరుగుతున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కొనసాగించాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లిలో చిరుత పులి సంచారం కలకలం కలిగించింది. ఆ బూరుగుపల్లి గ్రామ శివార్లో ఒక పెద్ద చిరుత పులి, దానికి సంబంధించిన 2 పిల్లల సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు గ్రహించారు. గ్రామ శివార్లో వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు గ్రహించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు వచ్చి అక్కడ పరిశీలించారు. అక్కడి ఖాళీ గుర్తులను పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇది చిరుతపులికి సంబంధించిందా మరేదైనా జంతువుకు సంబంధించిన అనే విషయాల మీద పరిశీలిస్తున్నారు. ఒక బోర్ని ఏర్పాటు చేశారు. 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మనోజ్ చౌదరి అంశాల మీద ఈరోజు సమీక్షలు నిర్వహించారు. అట్లాగే రాష్ట్రం నుంచి జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రధానంగా అనేక అంశాల మీద అటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి విషయాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగాయి. అట్లాగే పరీక్షల నిర్వహణకు సంబంధించి గ్రూప్ 3, 4కు సంబంధించిన పరీక్షల నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ జరిగాయి. అందులో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దంటూ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామస్తులు వినూత్న రీతిలో మహారాష్ట్రలో ప్రచారం చేపట్టారు. ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మీనాక్షి, అలాగే మాజీ ఎంపీటీసీ గాడిగ సుభాష్ ఆ గ్రామస్తులు బోత్ సమీపంలో ఉన్న నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలోని పాటోదా ఇంజగావ్ గ్రామాలలో ఇంటింటా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 11 నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, అలాగే మహారాష్ట్రలో 5 గ్యారెంటీల పేరిట ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన విధంగానే మహారాష్ట్రలో మోసం చేస్తుందని, ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని ఈ సందర్భంగా ముక్రాకే గ్రామస్తులు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరాఠీలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ఈ 2 గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ బొట్టు పెట్టి గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని వినతి చేయడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షాకీర్ ఖాన్, తన వద్దే బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న భరత్ వద్ద 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. భరత్ 2 సంవత్సరాల క్రితం కార్యన్న నియామకాల్లో భాగంగా ఉద్యోగం సాధించారు. తన సర్వీస్ను రెగ్యులర్ చేయాలంటూ షాకీర్ ఖాన్ను విజ్ఞప్తి చేయగా షాకీర్ ఖాన్ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈరోజు ఉదయం భరత్ వద్ద నుంచి 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా షాకీర్ ఖాన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షాకీర్ ఖాన్పై కేసు నమోదు చేసి రిమాండ్ను తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో సమగ్ర కుల గణన బహిష్కరణ పరంపర కొనసాగుతుంది. 2 రోజుల క్రితం దిలవార్పూర్ మండలంలో 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యను పరిష్కరించాలంటూ కుల గణనను బహిష్కరించడం జరిగింది. తాజాగా ముదోల్ మండలం అబ్దుల్లాపూర్లో కూడా వడ్ల ధాన్యం కొనుగోలు చేయాలను డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కుల గణనను బహిష్కరించారు. గత 45 రోజులుగా తాము ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని, అయితే ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగా తమ ధాన్యాన్ని ఇంతవరకు కొనడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే వీరి ఆందోళనకు ముదోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కొమరేవార్ కిరణ్ మద్దతు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కిరణ్ డిమాండ్ చేశారు.
ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం మాచినిపేటలో జరిగినటువంటి హత్య అత్యంత సంచలనం కలిగించింది. సహజీవనం చేస్తున్నటువంటి స్వాతి అనే మహిళను మానవ్ భద్రం అనే వ్యక్తి హత్య చేశారు. వీరిద్దరూ కూడా గతంలో పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నటువంటి ఘటనలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడంతో సుంచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దంపతులు గత నెలలో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ఫిర్యాదు వచ్చినటువంటి స్వాతి కొంత డబ్బును తిరిగిస్తానని చెప్పి చనిపోయినటువంటి దంపతుల తల్లిదండ్రులకు మాటిచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత డబ్బుల పంపకంలో తేడా రావడంతోనే స్వాతి వీరభద్రం మధ్య కలహాలు చెలరేగినట్టుగా చెప్తున్నారు. స్వాతిని అడ్డు తొలగించుకోవాలనేటువంటి భావించినటువంటి వీరభద్రం 3 రోజుల క్రితం ఆమెను హత్య చేసి గోనెసంచిలో బంధించి తన తల్లి సాయంతో సొంత పొలంలోనే పూడ్చిపెట్టడంతో ఈ విషయం మరుగున పడిపోయింది. గత 2-3 రోజులుగా పోలీసులు ఆరా తీయడంతో స్వాతికి సంబంధించినటువంటి సమాచారాన్ని పలు రకాలుగా అబద్ధాలు చెప్పడంతో పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో హత్య వివరాలు బయటపెట్టాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక బుర్గంపాడు మండలం సారపాక సెయింట్ తెరిసా పాఠశాలకు సంబంధించినటువంటి 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతుంది. తమ కూతురు కనిపించడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కిడ్నాపా లేకపోతే తనంతట తానే వెళ్ళిందా, అసలు ఏం జరిగింది అనేటువంటి విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద సెయింట్ తెరిసా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి కనపడకపోవడంతో సారపాక ప్రాంతంలో ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. అట్లాగే అమాయకమైనటువంటి గిరిజన రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని, పట్నం నరేందర్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కూడా తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. తన సొంత అల్లుడికి లబ్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి చేపట్టేటువంటి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియను తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. అమాయక గిరిజన బిడ్డల భూములు లాక్కోవడంతో పాటు వారి మీద కేసులు పెడతారా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు తాతా మధుసూదన్. అక్రమ అరెస్టులతో గిరిజన రైతులకు సంబంధించినటువంటి భూములు లాక్కోవద్దని ఆయన హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి దమనకాండను తమ ప్రజల్లో ఎండగడతామని కూడా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ తెలిపారు.